దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో మత్తయి సువార్తికుడు ఉప్పును దాని విలువను గురించి వివరిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఉప్పు నమ్మకత్వానికి సూచనగా ఉన్నదని తెలియబడుచున్నది. ఉప్పు అనగా నమ్మకత్వానికి అది సూచనట అని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఉప్పు ఆహార పదార్థాలకు రుచి కలిగిస్తుంది. రుచి కలిగించడంతో పాటు అది చెడిపోకుండా ఉండేలా, అంటే రక్షక పదార్థంలాగా, రక్షక పదార్థం అంటే కొన్ని రుచిగల వస్తువులు కానీ ఏమైనా సరే అవి చెడిపోకుండా ఉండటానికి ఇది రక్షక పదార్థము అని దీనికి పేరు పెట్టబడింది. దేనికి? ఉప్పుకి. ఉప్పు ఆహారానికి రుచి కలిగినట్లే తన అనుచరులు కూడా ఉండాలని యేసు ప్రభువు వారు బోధిస్తున్నారు. అంటే ఉప్పులాగా ఉండాలని. అంటే ఉప్పు దేనికి సూచన అని చెప్పారు ఇందాక? నమ్మకత్వానికి. తర్వాత ఇది రక్షక పదార్థం. అనేక పదార్థాలని ఉప్పు ద్వారా అవి అలాగే చెడిపోకుండా ఉంటాయట. కనుక అలాగే తన అనుచరులు, అంటే ప్రభువారి అనుచరులు కూడా ఆ విధంగా నమ్మకంగాను ఇతరుల ఎడల మంచి ఉద్దేశముతోనూ జీవించాలి అని ప్రభువారు బోధిస్తున్నారు ఇక్కడ. అలాగే మార్కు సువార్తికుడు ఆ సువార్తలో 9వ అధ్యాయం 50వ వచనములో ఏమంటున్నాడంటే, మార్కు గారు తన తోటి ప్రజలు సారము కలిగిన ఉప్పు గలవారుగా ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలని హితవు పలికినట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఉప్పుకి ఎన్ని విధాలైనటువంటి నానా అర్థాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటేమో నమ్మకత్వానికి ఇది సూచనగా ఉంది. ఇంకోటేమో అనేక పదార్థాలకు అది రక్షక పదార్థము. ఇంకోటి ఏమిటంటే సారం కలిగిన ఉప్పుగా ఉండాలంటున్నారు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఉప్పు తనతోటి ప్రజలతో కూడా, తనతోటి ప్రజలు ఒకరికొకరు సారము కలిగిన ఉప్పు లాంటి వారుగా ఉండాలి. ఉప్పులాగా ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలని హితవు పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రజలు ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి. దేవుడు మానవుల్ని ఆయన్ని మహిమపరుచుకుంటానికని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు అది విస్మరిస్తున్నారు, అది మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని లోకంలో పుట్టాక పెరుగుతున్న కొలది అత్యాశలు, దుర్మార్గపు ఆలోచనలు, చెడు కార్యక్రమములు, వీటితోనే సతమవుతున్నారు. కానీ పోట్లాటలు, కొట్లాటలు, తగాదాలు, వీటితో సతమతం అవుతున్నారు. కానీ సమాధాన పడటం అంటూ లేదు. కనుక ప్రభువారు ఏమంటున్నారంటే సమాధాన పడాలి అని అంటున్నారు. ఒకరికొకరు సమాధానముగా ఉంటే అసలు గొడవలు ఏముంటాయి? ఇంకా ఏముండవు. అలాగే మార్కు సువార్తికుడు చక్కని మాట మాట్లాడాడు. ఒకరికొకరు సమాధానము కలిగి
ఉండాలని హితవు పలికినట్లుగా మార్కు సువార్త ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఉప్పు వస్తువులు చెడిపోకుండా దీర్ఘకాలం ఉంచునట్టి గుణమును సూచించుచున్నది. శాశ్వత స్నేహమునకు కూడా ఉప్పు సూచనగా ఉన్నది. ఉప్పు ఒక రకమైనటువంటి వస్తువులను చెడిపోకుండా దీర్ఘకాలం ఎప్పుడైతే ఉంచుతుందో, అలాగే మానవులు కూడా శాశ్వత స్నేహమునకు ఈ ఉప్పు సూచనగా కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 5వ వచనములో మనము చూచినట్లయితే, ఇశ్రాయేలు రాజ్యమును దావీదు ఎల్లప్పుడూ ఏలునట్లు శాశ్వత స్నేహమునకు ఏ విధంగా అయితే ఉప్పు గుణాన్ని చూపిస్తుందో, ఇలాగా దినవృత్తాంతాల గ్రంథములో 13వ అధ్యాయం 5వ వచనములో కూడా ఏమని ఉందంటే, ఇశ్రాయేలు రాజ్యమును దావీదు ఎల్లప్పుడూ ఏలునట్లు అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి వారికి ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇశ్రాయేలు రాజ్యాన్ని శాశ్వతంగా ఏలటానికి, రాజుగా ఉండటానికి, వారి యొక్క వంశంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇవన్నీ ఉప్పు సాదృశ్యములను ఆలోచించగా, యేసు తన శిష్యులందరూ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న ప్రభువారి మాటలు అర్థమవుతున్నది. దేవుడు ఎంత మానవుల మీద ఎంత ఉద్దేశము, ఎంత గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నారు. నమ్మకత్వానికి, రక్షక పదార్థము శాశ్వతంగా రాజ్యాలు ఏలటానికి ఉప్పుని ఏ విధంగా అయితే సూచనగా తీసుకున్నారో, యేసు తన శిష్యులందరూ లోకమునకు కూడా ఉప్పై ఉన్నారు. ఆ ప్రకారమే జీవించాలని ప్రభువారి యొక్క కోరిక, ప్రభువారి యొక్క ఉద్దేశము. దేవుని సువార్తలో మనమంతా సారము కలిగిన ఉప్పు వలె జీవించుచు నమ్మకత్వాన్ని మనము పెంచుకుంటూ ప్రభువు ఎడల హృదయపూర్వకమైన విశ్వాసము కలిగి, ప్రభువు యొక్క జననము, ఆయన సపర్య, ఆయన మరణము, అవన్నీ గుర్తుంటానికి ప్రభువారు మనకి చూపిస్తున్నాడు. అవన్నీ మనం నమ్మాలి. అవి నమ్మితే మనం ప్రభు యందు ఉన్నట్లే. అవన్నీ నమ్మాలి. అలాగే మనము కూడా ఉప్పు వలె మనము జీవించుచు ఎడతెగక ప్రార్థనలు మనము చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేమందరము తండ్రి ఉప్పు వలె మేము నీకు పరిశుద్ధముగాను, నమ్మకత్వముగాను, శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన వారముగాను ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.